మరుసటి రోజు చాణక్యుడు అతనికి ఒక చిన్న పని ఇచ్చాడు. ఈ మట్టి గిన్నె తీసుకొని నదిలో నీరు తీసుకురా, ఒక్క చుక్క కూడా జారకూడదు అని. యువకుడు మనసులో అనుకున్నాడు, ఇది చాలా కష్టం, నా వల్ల కాదు. కానీ గురువు ఆజ్ఞ కాబట్టి వెళ్ళాడు. నది దగ్గరికి వెళ్ళే దారిలో రాళ్ళు, ముళ్ళులు, జనాలు, చేతులు వణికాయి. కొంత నీరు జారిపోయింది. వెంటనే అతను తిరిగి వచ్చి చెప్పాడు, గురువర్య నా వల్ల కాలేదు అని. చాణక్యుడు ప్రశాంతంగా అడిగాడు, నువ్వు నడవలేవా? అప్పుడు యువకుడు నడవగలను అన్నాడు. చేతులు లేవా అని అంటే ఉన్నాయి అన్నాడు. అయితే నీ వల్ల కాలేదని ఎందుకు అంటున్నావు? ఆ యువకుడికి సమాధానం లేదు. చాణక్యుడు అప్పుడే నీతి చెప్పలేదు. అతన్ని మరో పని చేయమన్నాడు. ఆ రోజంతా తోటలో ఉన్న ముళ్ళ మొక్కలు తీసివేయమన్నాడు. యువకుడు మళ్ళీ అదే మాట. నా వల్ల కాదు. చాణక్యుడు కఠినంగా అన్నాడు. ప్రయత్నించక ముందే నీ వల్ల కాదని నిర్ణయించుకుంటే అది నీ ఓటమి కాదు, నీ మూర్ఖత్వం అని. ఆ మాట అతని మనసులో బలంగా నాటుకుంది. యువకుడు ముళ్ళ మొక్కలు తీస్తూ ఉండగా చేతికి గాయమైంది. రక్తం వచ్చింది. మనసులో భయం వచ్చింది. కానీ ఆ రోజు అతను వెనక్కి తగ్గలేదు. సాయంత్రానికి తోట సగం శుభ్రమైపోయింది. అలసిపోయాడు. కానీ ఒక విచిత్రమైన సంతృప్తి వచ్చింది. రాత్రి చాణక్యుడు అతన్ని పిలిచి అన్నాడు, ఈరోజు నువ్వు ఏం నేర్చుకున్నావు అని. యువకుడు నెమ్మదిగా అన్నాడు, నొప్పి వచ్చినా పని చేయగలిగాను. నేను అనుకున్నంత బలహీనుడిని మాత్రం కాను అని. చాణక్యుడు చిరునవ్వు నవ్వాడు. ఇదే మొదటి పాఠం. మనిషిని బలహీనుడిని చేసేది శరీరం కాదు, అతని ఆలోచన అని.